వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 147 సంకీర్తన 14 చరణం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దాన సత్యాలను మనం తెలుసుకునటానికి దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దండి. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే అన్న మాటలో నుండి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, ఇట్ ఈస్ ఎ రిస్టోరేషన్ ఆఫ్ పీస్, సమాధాన పునరుద్ధరణ. దేవుడు సమాధానాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు, రిస్టోర్ చేయగలుగుతున్నాడు. మానవుని అవిధేయత వలన, పాపం వలన, మానవుని యొక్క భయంకరమైన పాప స్థితి దేవునితో సంబంధం లేకుండా చేసేసింది. సాతాను దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని, సమాధానాన్ని విచ్ఛిన్నం చేశాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి దేవునితో సమాధానం పడే అవకాశాన్ని దేవుడు మనకి కలగజేశాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానం వచ్చింది. పీస్ విత్ గాడ్, పీస్ విత్ అదర్స్, పీస్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం దేవునితో సమాధానం, ఇతరులతో సమాధానము, మనలో కూడా సమాధానాన్ని కలిగి ఉండాలి. రెండో విషయం, ఈ చరణంలో నుండి మనం ఆలోచన చేస్తే, ఇట్ ఈస్ ఎ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్, సామర్థ్యాన్ని బలోపేతం చేయటం. అది నీ సరిహద్దుల్లో అన్న మాట మనం ఆలోచన చేస్తే, మన బౌండరీస్ని కూడా దేవుడు కేర్ చేసేవాడు. మన సరిహద్దులు సరిగా లేకపోతే శత్రువు సరిహద్దుల్ని ధ్వంసం చేసి, ప్రాకారాలను ధ్వంసం చేసి మనకి సమాధానం లేకుండా చేయడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు మన సరిహద్దులను కూడా బలపరిచేవాడు అన్న విషయాన్ని ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనంలో దేవుని మాటలు ఇలాగ రాయబడినాయి. ఇకను ఈ దేశమున బలత్కారం అన్న మాట వినపడదు, నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట కానీ, నాశనం అన్న మాట కానీ వినపడదు, రక్షణయే నీకు ప్రాకారములనియు. మనకి పాడు కానీ, నాశనం కానీ మన సరిహద్దుల్లో కనిపించదు. ఎందుకంటే రక్షణ ప్రాకారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, మన సరిహద్దుల్ని దేవుడు బలపరుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఏ రిసోర్సెస్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుండి వచ్చిన వనరులు. అందుకే కింద 2వ భాగంలో రాయబడిన మాట, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడు. ఎలాంటి దానితో తృప్తిపరుస్తున్నాడు అంటే, ఫైనెస్ట్ వీట్, వెరీ బెస్ట్ వీట్. ఆయన మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తున్నాను అన్న మాటను మనం గ్రహించాలి. ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ, గవర్నమెంట్ కానీ ఇచ్చే వనరులు చాలా చీప్గా ఉంటాయి, కానీ దేవుడిచ్చే వనరులు ఎప్పుడు చాలా బెస్ట్గా ఉంటాయి. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రిజాయిసింగ్ ఇన్ రిసోర్సెస్, దేవుడిచ్చిన వనరుల్లో మనము ఆనందించాలి. ఎప్పుడు ఆనందించగలుగుతాం అని అంటే, అదే మాటను మనం మరలా చదివితే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడును. తృప్తి కలిగిన జీవితం మనకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. అపోస్తలుడైన పౌలు పలికినట్లుగా అన్ని విషయాల్లో తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకున్నాడు. దేన స్థితిలో, సంపన్న స్థితిలో, లేమిలో, కలిమిలో దేవుని ఎదుట సంతృప్తి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచి మా సరిహద్దుల్లో మీరే సమాధానాన్ని కలగజేసి మహిమ, ఘనత, ప్రభలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.